రాజు అన్న ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. సరదాగా నా గాలి పాట విన్నాక బదులిచ్చి ఆదుకున్నా. రాజు అన్న అంటే బాగుందా, రాజు భాయ్ అంటే బాగుందా, రాజు అంటే బాగుందా? అదే ఇప్పుడు రాజు భాయ్ అదే మినిమం ఉంటుంది మళ్ళీ మనతో పెట్టుకుంటే. అది పుష్పరాజులో అల్లు అర్జున్ ఇట్లా అంటాడని చెప్పేసి ఎవరన్నా ఎప్పుడన్నా చెప్పిరా ఇట్లా ఇట్లా అంటారా అని? చెప్పడం ఏంటి, ఆల్రెడీ డైలాగ్ మనమే వింటాం. ఒక్కసారి కొంచెం జర డైలాగ్ వదిలితే. పుష్పరాజ్ మినిమం ఉంటుంది మళ్ళీ. రాజుభాయ్ ఎంతవరకు చదువుకున్నావు రాజుభాయ్? నువ్వు అసలు చదవలేదా? అబ్బా, అసలు నువ్వు చదువుకోలేదంటే నువ్వు చెప్పిందాక నాకు అసలు నమ్మేటట్లేదు నిజంగా. నేను ఏమనుకున్నా అంటే మినిమం బీటెక్ ఎంటెక్ అన్నా. నీకు ఇష్టమైన హీరో ఎవరు రాజుభాయ్? నాకు ఇష్టమైన హీరో చిరంజీవి సార్. ఓకే, మెగాస్టార్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నీకు ఇష్టమైన హీరో ఎవరు? అరే అయితే ఇది కట్ చేద్దాం. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు రాజుభాయ్? ఎందుకు కట్ చేస్తారు? ఆల్రెడీ అడిగిన తర్వాత మళ్ళీ హీరోయిన్ కడికి ఎందుకు లేదు? ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఈ పేటకు నేను మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిదే, కాయ కష్టం ఎరుగని వాళ్లకు కబర్తారు గస్తి అన్న. ఇప్పుడు ఒకవేళ రాజుభాయ్ నీకు మరదలు ఉందనుకో, ఒకవేళ పాట పాడాలంటే ఎట్లా? ఒకవేళ సినిమా పాట పాడతావా? నీ సొంతంగా ఏమన్నా బావ మరదల మీద ఏమన్నా పాట ఉందా? మరదల వాలే వాలే వరసలా, నచ్చింది నచ్చింది నాజుకు, నీకే ఇస్తా సూపులు, ఇచ్చేయి పచ్చారు సొగసులు, చాలు నీతోటి. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రస్తుతం మనం ఒక గెస్ట్ దగ్గర ఉన్నాం అనమాట. ఎవరికైనా సరే కామన్గా ఏముంటుందంటే దేవుడు నాకు అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పుకుంటుంటూ ఏదో ఒకటి అనుకుంటుంటూ జీవనం సాగిస్తుంటారు. కానీ ఇప్పుడున్న వ్యక్తి దగ్గర నాకు ఏది ఉన్నా ఎట్లా ఉన్నా నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను వచ్చిన రోజు నేను వాడుకుంటా అనుకొని ఆ సద్వినియోగం చేసుకునే దిశలో ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారనమాట. ఒక పాటతోటి, ఒక దేవుని పాటతోటి మన ముందుకైతే సోషల్ మీడియాలో మొత్తం ఇట్లా చక్కర్లు కొడుతుంది ఆ వ్యక్తి వీడియో. ఆ దేవుని పాట అనేది ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే మన వరకు వచ్చింది. మన వరకు రావడం వల్ల మనము అతని దగ్గరకు వచ్చినాము. అతను ఎవరో కాదు, సింగర్ రాజు. రాజు అన్న ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. అన్నకు ఒకసారి వెల్కమ్ చెప్దాం. రాజు భాయ్ నమస్తే. నమస్తే అన్న, నమస్కారం. రాజు అన్న అంటే బాగుందా, రాజు భాయ్ అంటే బాగుందా, రాజు అంటే బాగుందా? రాజు భాయ్ అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే విలన్ అన్నట్టు. ఓకే, భాయ్ అంటే విలనా? భాయ్ అంటే మామూలుగా హీరో కానీ లేదా విలన్ కానీ ఉన్నట్టు. ఓకే, ఏం చేస్తారంటే భాయ్ చేస్తారు. అదే ఇప్పుడు రాజు భాయ్ అదే మినిమం ఉంటుంది మళ్ళీ మనతో పెట్టుకుంటే. గట్ల ఉంటుంది మరి మనతో. అది అయితే రాజు భాయ్, నేను ఇంటర్వ్యూ అయిపోయిన దాకా నేను భాయ్ అనే పిలుస్తా. ఎందుకంటే నువ్వు నాకు భాయ్ ఎట్లా ఒక నీలో అది కనబడుతుంది. అది మనం ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు ఆ గుండె ధైర్యం కనబడుతుంది నీలో, పవర్ కనబడుతుంది. ఆ పవర్ని మనం ఎక్కడ తగ్గకుండా కంప్లీట్గా కంటిన్యూ చేద్దాం. అయితే ఇప్పుడు నువ్వు మా వరకు నీ వీడియో వచ్చిందంటే ఒక అద్భుతమైన దేవుని పాటతోటి పాడడం వల్ల ఆ వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడం వల్ల మా వరకు వచ్చింది, మేము వచ్చినాం. అయితే మన ఇంటర్వ్యూలో భాగంగా మొదట నువ్వు ఆ పాటతోటే స్టార్ట్ చేస్తే మా ప్రేక్షకులు చూసి సంతోషిస్తారు రాజు భాయ్. ఆంజనేయం సాంగ్ తోటే. ఓకే, రైట్, డన్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. బా, సూపర్ నిజంగా. అయితే ఈ మధ్య బాగా పాడి పాడి కొంచెం ఎట్లా
అలసిపోతున్నా అన్న ఫీలింగ్ ఉందా? నాకంటూ అలుపు లేదు అని అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? అస్సలు అలసిపోనన్నా, ఆ, అస్సలు అలసిపోను. నా వాయిస్ అలసిపోవాలి కానీ నేను అలసిపోను. అది మామూలుగా నాకు అలా పాడడం ఇష్టం. ఆ, ఇలా ఎనీ టైం పాడుతూ మీరు అడుగుతుండే నేను పాడుతూ ఉంటా అంతే, తగ్గేదేలే. అంతే. పుష్పరాజ్ అదే అలా ఉంటది మనం. ఒక్కసారి నీకు పుష్పరాజు ఆ సినిమా గురించి ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ చెల్లి కానీ బావ కానీ పుష్పరాజులో అల్లు అర్జున్ ఇట్లా అంటాడని చెప్పేసి ఎవరన్నా ఎప్పుడన్నా చెప్పిరా ఇట్లా ఇట్లా అంటారా అని? చెప్పడం ఏంటి, ఆల్రెడీ డైలాగ్ మనమే వింటాం. ఒక్కసారి కొంచెం జర డైలాగ్ వదిలితే. పుష్ప పుష్పరాజ్ మినిమం ఉంటుంది మళ్ళీ. అయితే సినిమాలు ఇప్పుడు మామూలు ఇప్పుడు నువ్వు చూడవు కాబట్టి ఇంటప్పుడు ఆ వాయిస్ని హీరో ఎవరు, ఏ హీరో సినిమా ఇట్లా గెస్ట్ చేయగలుగుతావు రాజుబాయ్? చెప్పగలుగుతా. అవునా? చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ అని అవన్నీ చెప్పగలుగుతా. ఎందుకంటే వాళ్ళ వాయిస్ నేను గెస్ చేస్తా. ఓకే. వాళ్ళ సినిమాలు వింటాను కదా, వాళ్ళ వాయిస్ గెస్ చేస్తా నేను. అట్లా నాకు వాళ్ళు అనేది వాళ్ళ విషయాలు అంటే వాళ్ళు ఎవరనేది నేను చెప్తుంటా, హీరోలు. ఓకే. అట్లా ఉంటది మనతో. అట్లా ఉంటుంది మనతోటి. అట్లా ఉంటది. అయితే రాజుబాయ్ ఎంతవరకు చదువుకున్నావు రాజుబాయ్ నువ్వు? చదవలేదు. అసలు చదవలేదా? అబ్బా, అసలు నువ్వు చదువుకోలేదంటే నువ్వు చెప్పిందాక నాకు అసలు నమ్మేటట్లేదు నిజంగా. అంటే చదివాను అనుకుంటున్నారా? అంటే నేను చదివాను. నేను ఏమనుకున్నా అంటే మినిమం బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ అలా ఏం లేదండి. మామూలుగా నాకు చిన్నప్పటి నుండే సింగింగ్ అనేదే ఉంది. ఓకే. నాకు అలాంటిది చదవడం అనేది ఏం లేదు, ఇప్పుడు చదువుకోలేను. అండ్ నా చిన్నప్పటి నుండి అలా పాటలు వింటూ అంతే అలవాటు అయిపోయింది. కానీ అంటే చదివేనేది ఏం లేదు, ఇప్పుడు చదవాల. ఓకే. చదివేలేదు, పాటలే. అంటే ఇంట్రెస్ట్ లేదని పోలేదా, లేకపోతే ఈ చదువు మన వల్ల కాదనుకొని అట్లా వెళ్ళలేదా? ఇంట్రెస్ట్ లేదు, వల్ల కాదని ఏం లేదన్నా. మనకు అప్పుడు ఎవరు చెప్పడం లేదు కదా, చెప్పేవాళ్ళు లేరు. ఇంకోటి ఇంకా మనకు సింగింగే అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుండి సింగింగే అలవాటు అయిపోయింది. ఇంకా నా మైండ్ మొత్తం అదే ఉంది అంతే. ఎలా ఇంకా వెళ్ళలేదు అంతే. ఓకే. నువ్వు ఏ వయసు నుంచి రాజుబాయ్, ఏ వయసు నుంచి పాడుతున్నావు నువ్వు? గత 5 ఏళ్ల నుంచి అన్న. 5 ఏళ్ల నుంచి. ఓకే. అంతకంటే ముందు మామూలుగా ఇట్లా ఇంట్లో చిన్న చిన్న పాటలు పాడుతూ కూని రాగాలు తీస్తూ అట్లా ఉండేదా, లేకపోతే ఎట్లా? అంటే మామూలుగా 1992లో నేను పుట్టింది 1989. ఓకే. 89 అంటే ఇప్పుడు 35 ఇయర్స్ అంతే. ఓకే. నాకన్నా పెద్దోడులే. అయితే బాయ్ అనడంలో అస్సలు తప్పే లేదు. ఓకే. అది అయితే 1992లో నేను అట్లా మా చుట్టుపక్కల టేప్ రికార్డులు పెట్టేవాళ్ళు. ఓకే. అలా పెడుతూ ఉంటే నాకు ఫస్ట్ సారి విన్నా. నేను ఎక్కడికైనా నేను ఎవరైనా భజనలు చేస్తుంటే గానీ ఏదైనా చేస్తుంటే గానీ ఊరుకోను, మా వాళ్ళకి తగులుతా, మా అమ్మ నాన్నకు కానీ. ఓకే. భజన కాడికి వెళ్ళాలి, లేదా ఎవరైనా మైక్ పెట్టారనుకోండి గుడి దగ్గర, ఈ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ గుడి దగ్గర మైక్ పెడితే అక్కడికి కూడా వెళ్ళి అలా కూర్చొని లేకపోతే నుంచొని వినేవాడిని. నుంచున్నా ఎంతసేపు అయినా, మీరు ఎంతసేపు అయినా నుంచుని కాళ్ళు గుంజేదాకా అవన్నీ గుర్తురావు ఇంకా. ఇక్కడ చుట్టుపక్కల టేప్ రికార్డులు పెట్టేవాళ్ళు. అలా ఫస్ట్ వింటూ నా దగ్గర ఇంకా ఒక కెరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ, ఈ 2 పెట్టుకొని అక్కడ ఇటు సైడ్ టేప్ రికార్డు వింటూ వాళ్ళు ఎలా పాడుతున్నారు, ఎలా వాయిస్తున్నారు చూసుకుంటూ అలా వింటూ అలా వాయించుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు టేప్ రికార్డ్ ఆపేస్తే నేను పాడుకుంటూ ఇట్లా వాయించుకునేవాడిని. ఓకే. అంటే ఈ దర్వేయడం ఇదంతా ఎవరన్నా చూపించారా, నీకు నువ్వే ఇట్లా అనుకోవడం? నాకు నేనే అంతేనా? నాకు నేనే ఇట్లా వాయించుకున్నా, నాకెవరూ చూపించాల. నేను చెప్తున్నా కదా, నేను ఎక్కడా గానీ ఎప్పుడు గానీ వాళ్ళు భజనలో ఉంటారు కదా, వాళ్ళు తబలా కొట్టేది కూడా నాకు ఎవరు నేర్పించాల. మామూలుగా నాకే వచ్చేసింది అట్లా. ఎందుకంటే నేను ఇలా డబ్బలతో వాయించడం వల్ల. ఇంకోటి కెరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ, అది పెట్టుకొని అక్కడ వాళ్ళు టేప్ రికార్డ్ ఆపేసాక మామూలుగా టైంపాస్ వాడుకునేవాడిని 5 ఏళ్ళ అప్పుడు. అప్పుడు అలా వాయించుకుంటూ. ఇంకోటి రంగు డబ్బల మూకడాలు అంటే ఉంటాయి కదా, అవి ఒకటి మూతలు, ఆ కెరసనాయిల్ డబ్బా. నేను ఏమనుకున్నా, తబలాలు తాళాలు అనుకునేవాడిని అట్లా. ఓకే. వాటినే నువ్వు
ఆ వస్తువులుగా ఊహించుకొని వీటితోటే నువ్వు మొత్తానికి ప్రాక్టీస్ చేసినావు అయితే. అవునన్నా. ఇంకా తర్వాత కిరసనాయిల్ డబ్బా పోయింది. నేను అదే అడగబోతున్నా తెలుసా ఇప్పుడు. మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కొట్టిన ఆ డబ్బు ఎక్కడుంది ఒకసారి చూద్దాం, ఎన్ని చోట్ల పోయింది. అది పోయింది, ఇంత అయింది. ఎలా ఉంది, బొక్క పడింది. దాన్ని బొక్క పడిందా? ఇలా చూస్తాను. ఇక బొక్క పడటం వల్ల ఏమైంది, మళ్ళీ అడిగితే మళ్ళీ ఇవ్వరు, ఇంకెవరు, ఇంకా దిక్కు లేదని చెప్పేసి ఇది దీంతోనే చూద్దామని డబ్బ లేకున్నా నాకు దేవుడిచ్చిన చేతులు ఉన్నాయి, ఇదే వాయిస్తూ ఇట్లా ఓకే ఈ వాయిస్తూ అలా 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 అలవాటు అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇది ఇట్లా కొడుతున్నావు కదా రాజుభాయ్, అసలు ఇది నేను ఒకటి ఫస్ట్ ఒక వీడియో చూసిన తర్వాత నేను ఒక 100 సార్లు కొట్టినా, ఇవన్నీ నొప్పిలేస్తే ఇక వద్దులే, ఇది మన వల్ల కాదు, ఇది సభకు నమస్కారం అని చెప్పేసుకున్నా. వెరీ గుడ్, వీటికి నమస్కారం చెప్పేసావా? అంటే ఇట్లా ట్రై చేసిన అవతలేదు, చిన్నప్పటి నుంచి ట్రై చేసి నాకు అసలు మండలేని తమకి మండిందా అండి. వెరీ గుడ్. దీంట్లో రాజుబాయ్ గ్రేట్, ఊకనే బాయ్ అన్నారు ఎవరైనా, మినిమం ఉంటుంది మరి రాజుబాయ్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఇట్లా ట్రై చేస్తున్నా, ఎందుకు ఈ వ్యాపారం మనకు వద్దులే, రాజుబాయ్ తోటే ఆయన అంత మంచిగా వాయిస్తుంటే మనం ఎందుకు జడగొట్టాలి అని చెప్పేసి మధ్యలో ఆపేస్తున్నా. ఓహో, ఇది దుకాణమా? వెరీ గుడ్. తమరు దుకాణం అనుకున్నారనమాట. అనుకుని అలా మండింది కాబట్టి దాన్ని వదిలేస్తారు. అది మనకు మండలేదు కాబట్టి మనం ఇలా అలవాటు. అది మండలేదు కాబట్టి అది మా వరకు వచ్చింది. అది మినిమం ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఇందాక ఇంట్లోకి రాగానే ఇక్కడ ఒకటి మధ్యలో ఒకటి కనబడ్డది, చిన్న డోలు. అంటే ఏంది అసలు అది, ఇంట్లో నువ్వు వాడతావా లేకపోతే ఎట్లా రాజుభాయ్? మృదంగమా? ఓకే. నాకు వాటి గురించి పెద్దగా తెలియదు పేర్లు. ఓకే. నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను. ఓకే. జయకుమారాచారి సార్ అని దగ్గర నేర్చుకుంటున్నాను మృదంగం. రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓ, రామాచారి సార్ దగ్గర. ఓకే. అంటే అంతకుముందు 2009లో వసంతలక్ష్మి మేడం ఫస్ట్ గురువు. ఓకే. 2010 బుచ్చయాచారి సార్, 2011 రామాచారి సార్. ఓకే. మీరు అన్నట్టుగా నాకు అంతకుముందు అయితే ఏ ఇన్స్ట్రుమెంట్ లేవు. ఓకే. నా బాడీ నా ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. అవి మామూలుగా నాకు ఎవరు చెప్పాలి, నువ్వు సింగర్ అవ్వాలి, నీ దగ్గర టాలెంట్ ఉంది, ఏదో మామూలుగా ఎట్లా ఉంటదన్న, ఇది పల్లెటూరు విలేజ్ కదా. అవును. ఇప్పుడు కొంచెం ఉందిలే కానీ అప్పుడు విలేజ్ పట్టించుకునే అంత ఇది లేదు జనాలకు. ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది రాజుభాయ్ ఇప్పుడు ఇదంతా నువ్వు సంగీతము నేర్చుకోవడం, ఈ గురువుల దగ్గరికి వెళ్ళడం? 4 years అన్న. 4 years? 4 years అవుతుంది. ఈ 4 years లాస్ట్, ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీ గురువులు నీతో ఎలా ఉంటారు అక్కడ? బాగుంటారన్న. ధైర్యం చెప్పడము, ప్రాక్టీస్ చేయించడము. బుచ్చయాచారి సార్ అయితే ఆయన ఇట్లా నాకు ఐప్యాడ్ లేకపోతే సెల్ ఫోన్లో కానీ ఆయన ఇట్లా పెట్టుకొని అసలు రికార్డింగ్ అనేది ఆయన్నే పెట్టారు. ఓకే. ఎవరికి తెలియదు అసలు. ఆ రికార్డింగ్ నా రికార్డింగ్ వల్ల, ఆ రికార్డింగ్ అనేది ఆయన పెట్టడం వల్ల అందరూ నాతో పాటు రికార్డింగ్ చేయించుకున్నారు. ఓకే. అంతకుముందు రికార్డింగ్ లేదు, ఎవరు చూసి పాడడమే చేయడమే, కానీ నేను నాకు రికార్డింగ్ చేసినప్పటి నుండి నాతో పాటు అందరికి రికార్డ్ చేయించారు. ఓకే. అట్లా రికార్డింగ్ బుచ్చయాచారి సార్ చేశారు. అలాగే అండ్ ఆగస్టు 15th రోజు జెండా వందనం రోజు మేమందరం ప్రోగ్రామ్స్ చేస్తే మా స్టూడెంట్స్ అందరికి ఆయన డబ్బులు ఇచ్చి ఒక ప్రోగ్రామ్ కు రవీంద్ర భారతిలో కుర్తా పైజామా కొనుక్కోమని చెప్పారు. ఆ తర్వాత ఇంకా 4th year సర్టిఫికెట్ వచ్చింది ఆయన వల్ల. మీకు ఇంకో విషయం తెలుసా, ఆ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఎవరు వచ్చారంటే, అసలు ఆ పరీక్ష రాయించింది బుచ్చయాచారి సార్, మణికంఠ గారు అని ఆయన రాశారు నా పరీక్ష. వోకల్ పరీక్ష, కర్ణాటక వోకల్. అయితే ఆ తర్వాత నాకు పరీక్ష సర్టిఫికెట్ వచ్చినప్పుడు ఎవరు వచ్చారంటే నా ఫ్రెండ్, మీకు తెలియదు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అతను వచ్చి నన్ను ఇక్కడ ఈ ఎవరు ఈ వసంతలక్ష్మి మేడం దగ్గర, బుచ్చయాచారి సార్ దగ్గర, రామాచారి సార్ దగ్గర జాయిన్ చేశాడు. సోంభూపాల్ రెడ్డి అని అతనిది మహబూబ్ నగర్. అతను వచ్చి నన్ను సపోర్ట్ చేసి వేరే వాళ్ళ సలహాలు తీసుకొని నన్ను ఈ క్లాసులలో జాయిన్ చేశాడు అతను. ఓకే, సూపర్. మహబూబ్ నగర్ అతనిది. మన జిల్లా కాదు. నీకు ఇష్టమైన హీరో ఎవరు రాజుభాయ్? నాకు ఇష్టమైన హీరో చిరంజీవి సార్. ఓకే, మెగాస్టార్. మెగాస్టార్. మరి ఒక్కటి అందుకుందాం మన మెగాస్టార్ సాంగ్. ఒక్కరాడు
ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నీకు ఇష్టమైన హీరో అరే అయితే ఇది కట్ చేద్దాం. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు రాజుభాయ్? ఎందుకు కట్ చేస్తారు? ఆల్రెడీ అడిగిన తర్వాత మళ్ళీ హీరోయిన్ కడికి ఎందుకులే, ఫిక్స్ అయిపోండి. అది ఓకే. ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిదే. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిదే. కాయ కష్టం ఎరుగని వాళ్లకు కబడతారు గస్తి. అన్న అన్న టచ్ టచ్. ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ. అబ్బా దాని తగ్గట్టు మామూలుగా కాదు అసలు. చైర్ కూడా సపోర్ట్ మామూలుగా ఇవ్వట్లేదు అసలు. అంటే మామూలుగా నన్ను చైర్ మీద ఎవరు ఇంటర్వ్యూ చేయాల, ఫస్ట్ టైం మీరు చేస్తారు కాబట్టి అందుకే అసలు మన లక్ అది. చైర్లో కూర్చోవడం మన లక్. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఏం లేవు వాడడానికి కాబట్టి చైరే నీ ఆయుధం. తప్పదు కదండి. తప్పదు కదా. మా ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు కదా. ఓకే ఇవే కదా నా ఇన్స్ట్రుమెంట్స్. అది అయితే నేను నీ వీడియో ఒకరికి చూపించిన, ఒక అమ్మాయికి చూపిస్తే ఆమెకి నచ్చింది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పింది. అయితే మరి రాజుకి ఏమన్నా మరదళ్ళు ఉండరేమో, ఆయనను చేసుకోవాలని ఎవరన్నా ఏమన్నా అన్నారేమో కనుక్కుంటా. నువ్వు తొందరపడి నువ్వు ఇక్కడ ఓకే చెప్తే ఆయన క్యాన్సిల్ చేస్తే నువ్వు తర్వాత సూసైడ్ లాంటివి అంటావు. ఇవన్నీ వద్దు, ఈ వ్యాపారాలు మనకొద్దు. రాజుబాయ్ దగ్గర నేను పోతున్నా, కనుక్కున్నాక నీకు ఫోన్ చేసి చెప్తా అని చెప్పిన. మరి ఏం చెప్పాలి చెప్పి. ఇప్పుడు నేను వింటున్నాను కదండి, ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. అసలు ఏమనుకున్నారు? వై నేను ఏం అనుకోలేదు. అది కాదు, ఇప్పుడు ఓకే ఇదంతా అయిపోయింది, అమ్మాయిల దాకా టాక్ ఎందుకు మీకు? అది కాదు ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఏం నడుస్తుంది? సింగింగ్ గురించి. ఓకే పెళ్లి గురించి అంటే నేను మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆఫ్ కెమెరా కాదు, మీరు మామూలుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంటే నేను ఆ టైప్ కాదు. కాదు నేను ఏ టైప్ అడగలేదు. అది కాదు, ఇప్పుడు నేను నీ సాంగ్, మీ గొంతు, మీరు వాడిన పాట నచ్చి నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా రాజుని అని అంటే, మరి ఆయన వేరే వాళ్ళకి ఆయనకు ఒకవేళ మేనమరదలు ఏమైనా ఉందేమో, ఒకవేళ చేసుకోవాలనుకుంటుండేమో, ఒకసారి నేను కనుక్కున్నాక నీకు చెప్తామా, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోక అని చెప్పిన. తొందరపాటు నిర్ణయాలేంటి? ఆమె డైరెక్ట్ ఇష్టపడుతుందని చెప్పి అందరూ పెళ్లి చేసుకుంటారా? ఓకే అది కాదు, నాకు మేనమరదళ్ళు ఎవరు లేరు. ఓకే అంటే లేదు అంటే ప్రస్తుతానికి ఇలా చేస్తారా? లేరు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు మిత్రమా. అది కాదు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇది తొండి. మామూలు తొండి కాదు, ఇది మామూలు తొండి కాదు. మీరు అడిగే క్వశ్చన్ లో ఇది కాదు. ఇప్పుడు ఒకవేళ రాజుభాయ్ నీకు మరదలు ఉందనుకో, ఒకవేళ పాట పాడాలంటే ఎట్లా? ఒకవేళ సినిమా పాట పాడతావా? నీ సొంతంగా ఏమన్నా బావ మరదల మీద ఏమన్నా పాట ఉందా? సినిమా పాటలు కూడా ఉన్నాయి, మరదళ్ళు పాటలు ఎందుకు లేవు? ఒక్కసారి అందుకో. ఓహో చాలా తొందరపాటు పడింది అంతే అంటావా? ఏలే ఏలే మరదల వాళ్ళే వరసల, నచ్చింది నాజుకు నీకే ఇస్తా సూపులు, ఇచ్చేయి పచ్చారు సొగసులు, చాలు నీతోటి సరసాలు బావా. ఏలే ఏలే మరదల వాళ్ళే వరసల, నచ్చింది నాజుకు నీకే ఇస్తా సూపులు, ఇచ్చేయి పచ్చారు సొగసులు, చాలు నీతోటి సరసాలు బావా. ఏలే ఏలే మరదల వాళ్ళే వరసల. నేనేమనుకున్నా తెలుసా?
బావమరదల మీద పాట పాడడం అంటే రాజుబాయి ఈ అన్నమయ్య సాంగ్ కాకుండా ఒకటి మన చిన్నప్పుడు అంటే మనం ముట్టలేదు ఈ సాంగ్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఒక 5-6 సంవత్సరాల క్రితం లాక్డౌన్లో 4-5 సంవత్సరాల క్రితం ఒక్క ఊపిడి ఊపింది టిక్టాక్లో. ఏందంటే అది వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదల ఇది వేసుకుంటావా అనుకున్నా నేను. ఓహో, అంటే ఇలాంటివి వస్తే మనకి ఎలా వస్తాయండి ఇలాంటి ఆలోచనలు? అంటే మాకు రావు సింగర్స్ కి. అదే కదా, అది నేను మీలాంటి వాళ్ళని ఇప్పటి నుంచి నిన్ను చూసి నేను కొన్ని ఇన్స్పైర్ అవుతా. ఇక నుంచి ఇలాంటివి కావు, ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి. తొందరపడి వేయి శుభములు కలుగుగాక వద్దు మరదలా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏలే ఏలే మరదల కూడా ఉంది, ఏలేస్తాను మరదలా. అది కూడా చేయండి, ఎందుకంటే నేను వచ్చానుగా. అది తగ్గేదేలే, చూసుకున్నాం తర్వాత. అది ఇంకోటి, నువ్వు ఇప్పుడు మనం ఉన్న ఇంట్లోనే రాజుబాయ్ పుట్టి పెరిగిందంతా ఈ ఇంట్లోనేనా నువ్వు? పుట్టి పెరిగింది ఇక్కడే సార్. ఓకే, పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. ఇక్కడే ఇది నా నివాసం. ఓకే. ఇప్పుడు ఊర్లో మన ఇంటి పక్కల వాళ్ళు చుట్టాలంతా ఎట్లా ఉంటారు నీతో? మంచి సన్నిహితంగా మంచి ఫ్రెండ్లీగా ఉంటారా? చుట్టుపక్కల బాగుంటారు. ఓకే, అందరూ బాగానే ఉంటారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు మీరు వస్తున్నారనే సంగతి తెలిసి అందరూ చుట్టుపక్కల షాక్ గా చూస్తారు. మీరు చూడలేదేమో. అవునా? ఓకే, డైలీ వస్తున్నారని. ఇంతకు ముందు ఇక్కడికి ఎవరు రాలా. ఓకే, డైలీ ఇంకా మన గురించి వస్తున్నారని అందరు చూస్తున్నారు. అది ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వచ్చిపోతారు కదా ఇంటికి, ఎట్లా అంటారు? రాజు నీకు విజయం నీ దగ్గరకు వచ్చింది, నువ్వు ఉపయోగించుకో అని చెప్పేసి అట్లా సపోర్ట్గా మాట్లాడుతున్నారా? సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఏ టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా మేమందరం ఉన్నాం, మేమందరం సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఓకే, చాలా హ్యాపీ. చూసే ప్రేక్షకులు కానీ ఇక్కడ మీలాంటి వాళ్ళు కానీ ఈరోజు చాలా మంది వస్తున్నారంటే దానికి కారణం ఇదే. అసలు నేను ఊహించలేదు. అది ఈ సంవత్సరం నవంబర్, అది నీ జీవితంలో గుర్తుండిపోతుంది అసలు ఈ సంవత్సరం ఈ 2024 నవంబర్. అది రాజుభాయ్ జీవిత చరిత్రలో చరిత్ర సృష్టించే ఘట్టం. ఓకే, నా చరిత్ర మొత్తం చదివేస్తారు మీరు ఇంకా తర్వాత. అంతేంట? ఆ రోజు బస్సులో తీసిన వీడియో ఎటు నుంచి ఎటు పోతున్నావు రాజుభాయ్ నువ్వు అసలు? నేను సిటీ కాలేజ్ వెళ్తున్నా. ఓకే, ఎవరెవరు వెళ్తున్నారు ఆ రోజు? నేను అమ్మ ఇద్దరం కలిసి వెళ్తున్నా. ఇక్కడ వెళ్తుంటే ఏంటంటే మన కండక్టర్ గారు వాళ్ళు ఎప్పుడు మనకు బస్సులో తెలిసిన వాళ్ళే ఉంటారు. ఓకే, ఆ కండక్టర్ గారు చూడక చాలా రోజులు అయిందంట. ఓకే, ఏం చేశారంటే సైలెంట్ గా కూర్చున్నావేం భయ నువ్వు, ఒక పాట అయితే వాడు, మా డ్రైవర్ నిద్రపోతున్నాడు ఒక పాట వాడంటే వాడొక మంచి మాస్ సాంగ్ వాడదాం అనుకున్నా. ఈయన ఏం చేశారంటే భక్తిని పెట్టాడు. ఓకే, భక్తి భక్తి పెట్టాడని చెప్పేసి ఇంకా భక్తి సాంగ్ వాడా. ఓకే, భక్తి సాంగ్ వాడిన తర్వాత ఇంకొక సాంగ్ వాడమన్నాడు. అది పాడిన తర్వాత మళ్ళీ ఆవిడ సీట్ నుంచి లేచి వస్తున్నారు. ఒక అమ్మాయి పేరు ఒక మేడం, శిల్పా మేడం అని, ఆవిడ లేచి వస్తున్నారు. లేచి వచ్చి ఇందాక ఏదైతే వాడావో అదే సాంగ్ వాడమని అడిగారు. ఓకే, అదే భక్తి సాంగ్ మళ్ళీ వాడా. ఓకే, ఆవిడ వీడియో తీశారు. ఎవరు తను? శిల్పా మేడం అని వీడియో షూట్ చేశారు. ఓకే, ఆ షూట్ చేసిన వీడియో ఇంకా మీరు నైట్ అంతా చూసారు. సాటర్డే రోజు నైటే పెట్టేస్తారు ఆవిడ. ఇంకా సండే కల్లా అందరికల్లా ఒక్కడు పాకిపోయింది. అట్లా మామూలు కాదు అసలు. ఇక 1 2 3 4 లెక్క పెట్టనంత తగ్గేదేలే వచ్చేసింది అనమాట. వచ్చేసింది. నిజంగా ఊహించలే. ఏమనుకున్నావు? ఏంది ఇది బస్సులో వాడిన పాట, ఏదో కామన్ గా ఫోన్ లో తీసిన వీడియో, ఇంతమంది చూసిరా, నాకు ఇంతమంది ఫోన్ చేస్తారని అనుకున్నావా? మామూలుగా నేను షాక్ అయ్యా. ఇప్పుడు చాలా మంది బస్సులో పాడమంటారు. అవును, మామూలుగా కామన్ పాడుతూ ఉంటాం. అవును, కానీ ఇదిలా ఇంత వైరల్ అయింది, అసలు ఇంతమంది చూస్తున్నారు. నేను ఆఫ్టర్ ఆల్ బస్ లో కదా నేను పాడింది, ఇదేంటబ్బా ఇంతమంది ఆల్రెడీ పెద్ద వాళ్ళు చూస్తున్నారు. అయ్యో బాబోయ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని నాకే షాక్ అనిపించింది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏంటంటే అన్ని ఇవే కదా, ఒక్కసారిగా ఇలా నమ్మలేకపోతున్నా అసలు. నాకునైనా అసలు కానీ అసలు ఆ బస్సు నెంబర్ కూడా జర నోట్ చేసుకునేది ఉండే రాజుభాయ్, నువ్వు నీకు కలిసి వచ్చిన బస్సు అది. అరే అవునన్నా, నిజం కదా. ఇప్పుడు ఆ రోజు నీకు గుర్తుండిపోయింది, ఆ వీడియో తీసిన పర్సన్ నీకు గుర్తున్నారు, పాడిన పాట గుర్తుంది, ఆ సన్నివేశం నీకు గుర్తుంది. కానీ బస్సు నెంబర్ కూడా గుర్తుంటే
అసలు ఆ మెమొరీ అనేది ఈ బస్సు నా జీవితాన్ని మార్చేసింది. ఆ బస్సు ఎక్కడం వల్ల, ఆ కండక్టర్ని దగ్గర రావడం వల్ల. అవునన్నా కదా, ఆ బస్సు నెంబర్ గుర్తు పెట్టుకోవాల్సింది. అరే పెద్ద దెబ్బే వచ్చింది. ఇది మామూలు చిక్కు కాదు, ఇది మామూలు చిక్కు కాదు. అందరు అడుగుతున్నారు ఈ బస్సు నెంబర్ ఏంటని. అది పెద్ద చిక్కే వచ్చింది. ఆ బస్సులో కండక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేస్తాం, పెట్టిన ఆవిడ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి సన్మానం చేస్తామంటున్నారు. కానీ శిల్పా మేడం తెలుసు, పెట్టిన ఆవిడ, ఆ కండక్టర్ పేరు తెలీదు, ఆ నెంబర్ తెలీదు. ఆ రోజు ఒకవేళ టికెట్ నువ్వు తీసుకుంటావు కదా, ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు, కానీ అబ్బాయిలకు మగవాళ్ళకు లేదు కాబట్టి టికెట్ ఉంటే ఆ టికెట్ మీద బస్ నెంబర్ ఉండే అవకాశం ఉంటుంది. నాకు ఎస్కార్డ్ పాస్ ఉందన్న. ఓకే, పాస్ ఉంది కాబట్టి నాకు టికెట్ ఉండదు. ఏ బస్సులో అయినా నాకు ఫ్రీ. ఓకే, టికెట్ ఉండదు నాకు. అచ్చా, అట్లా అని నిజంగా మీరు అన్నట్టు టికెట్ ఉంటే ఆ టికెట్ మీద కండక్టర్ పేరు ఉంటే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు కాల్ చేసి హ్యాపీగా వాళ్ళది వెళ్ళి అక్కడికి వెళ్ళి సన్మానం చేసి సభ దద్దరిల్లేటట్టు కుర్చీ ఇప్పుడు కూర్చుందా మామూలుగా కుర్చీ మడత పెట్టి అంట వాడికి పోయి. అంతే కదా, తమన్ సార్లా మడత పెట్టి అనేవని మామూలుగా ఉండేది కాదు అసలు. సన్మానం మామూలుగా ఉండేది కాదు. అదే కదా, అసలు ఆయనకు గుర్తుండేటట్టు చేసేటో నువ్వు కూడా. అవును కదా, బస్సు నడిపిన వారికి, కండక్టర్కు, అందరికి పెట్టిన ఆవిడకి వీళ్ళే కదా అసలు. అవును, అంతే కదా. అవును, ఇప్పుడు వీళ్ళ వల్లే కదా మనం ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నది. అవును, మరి వీళ్ళు లేకుంటే మీరు అసలు నేను ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు అసలు. ఆ బస్సులో పాడకుండా ఉంటే అవును, మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. నేను ఇప్పుడు ఇలాగే కూర్చుని ఉండేవాడిని. బస్సు ప్రయాణం అసలు ఇంత మందిని నీ దగ్గరకు వచ్చేటట్టు, నేను పలకరించేటట్టు, సజ్జనార్ గారు మిమ్మల్ని కలవడము. ఏమన్నారు సజ్జనార్ గారు? సజ్జనార్ గారు ఏమన్నారంటే, నీ బాడీ మొత్తం ఇన్స్ట్రుమెంట్సే ఉంది, నువ్వే ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా బాగా వాయిస్తున్నావు. ఇది మామూలు విషయం కాదు. ఇలా పాడుతూ వాయించడం అనేది ఇట్లా ఎవరికి రాదు. ఇది అందరికీ చాలా కష్టతరమైన పని. కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ ఎంఎం కీరవాణి సార్కి పెట్టారంట ట్వీట్. అవును, ట్వీట్ చేశారు. అవును, తమన్ గారు కూడా ట్వీట్ చేశారు. తమన్ సార్ కూడా ఇండియన్ ఐడల్ 4లో పాడిస్తాను, అలాగే మేము ఇద్దరం కలిసి పాడతామని చెప్పారంట. సూపర్ 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 సూపర్. ఒకటిని బాగుంది, ఎక్సలెంట్ పాడుతున్నావు. నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నేను వాళ్ళకు కూడా చెప్తాను నీ గురించి. ఏదన్నా నా సాధ్యమైనంత హెల్ప్ నేను చేస్తా. నీతో కాంటాక్ట్ ఉండండి నాతో, ఎందుకంటే ప్రతి హెల్ప్, ఏ హెల్ప్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నా. నీ వాయిస్ బాగుంది, ఎందుకంటే అందరూ ఇలా మామూలుగా కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎందుకబ్బా ఇలా ఉన్నావు అని బాధపడుతుంటారు. నువ్వు అది ఏది లేకుండా అందరితో హ్యాపీగా తిరుగుతూ నీ బాడీ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ చేస్తూ ఇలా పాడుతున్నావు, చాలా గ్రేట్. సూపర్. నిన్ను కలవడం మా అదృష్టం అని అన్నారు ఆయన. బా సూపర్. మా అదృష్టం అనడం అనేది చాలా పెద్దవారు, ఆయన పెద్ద ఆయన. అవును, అలా అనడం అనేది నిజంగా నా అదృష్టం అసలు. అవును, నేను అక్కడికి వెళ్ళడం, నేను ఆయన ఆఫీస్కి వెళ్ళడం, నిన్ను కలవడం మా అదృష్టం అని అన్నారు ఆయన. సూపర్ అది నిజంగా చాలా హ్యాపీ నాకు. ఇప్పుడు మనకు కూడా ఒకటి ఆర్ మ్యూజిక్ అని మనకు కూడా ఛానల్ ఉంది. అందులో ఫోక్ సాంగ్స్ వస్తుంటాయి మన ఛానల్లో. దాంట్లో కూడా మేము ఖచ్చితంగా రాజుభాయ్ నీతోటి ఫోక్ సాంగ్స్ నువ్వు వింటూ ఉంటావా? వింటూ ఉంటా. ఎందుకంటే నీ గొంతు కూడా కొన్ని మన దగ్గర ఆల్రెడీ కొన్ని రెడీగా ఉన్నాయి, పాడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో నీకు కొన్ని వినిపిస్తాం, ఏది బాగుంటుంది, నీకు ఏది సూటబుల్ అవుతుంది అని చూసి ఖచ్చితంగా మన ఆర్ మ్యూజిక్ ఛానల్ కూడా పాడించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇందాక రాజుభాయ్ నేను ఒక మంచి మాస్ సాంగ్ వాడదాం అనుకున్నా, కానీ భక్తి పాట వాడిచ్చారు బస్సులా అని అన్నావు కదా, అసలు ఏం మాస్ సాంగ్ వాడదాం అనుకున్నావు? ఏం మాస్ సాంగ్ అంటే మామూలుగా రోషమున్న ఊరున్నది, చెడ్డోడన్న పేరున్నది, ఎదురుగా ఎవడున్నా లెక్కలేని మనసు నాది. సయ్యా సయ్య సయ్య రే, సయ్యా సయ్య సయ్య రే, భరణిలో పుట్టినోని, భరణిని నమ్మినోని, నలుగురి మంచికని నడుమే కట్టినోని. సయ్యా సయ్య సయ్య రే, సయ్యా సయ్య సయ్య రే, పందెం కోడి నా పేరులో నా భాగమే, పొగరన్నది నా గుండెలో నా వేగమే. సయ్యా సయ్య సయ్య రే, సయ్యా సయ్య సయ్య రే, రోషమున్న ఊరున్నది, చెడ్డోడన్న పేరున్నది, ఎదురుగా ఎవడున్నా లెక్కలేని మనసు నాది.
పాడదాం అనుకున్నా. అబ్బా ఇది వాడితే ఎటు పోయేటో నువ్వు, కానీ అది వాడి మాత్రం సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళినావు. ఓకే, అంత పెద్ద నేను మామూలుగా బస్సులో వాడానండి. ఆ బస్సులో వాడడం వల్ల ఇంతమంది చూస్తారంటే మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. ఒకవేళ మరి ఇందాకది మధ్యలోనే ఆగిపోయింది రాజుబాయ్, ఇప్పుడు అమ్మాయికి మరి ఏం చెప్పాలి? నేను అది చెప్పలే ఇంకా నువ్వు. ఒక అమ్మాయి మరి నీ వీడియో చూసి ఇట్లా చెప్పండి నా మనసులోని మాట అన్నది కదా, ఏం చెప్పమంటావు? ఇప్పుడు నాకు పోయిన తర్వాత అమ్మాయి ఎదురవుతుంది, ఏం చెప్పాలి? ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోమని చెప్పండి. ఎవరిని చేసుకోమని చెప్పాలి? ఎవరినో, నన్ను. ఎందుకు రాజుబాయ్? అంటే పెళ్ళంటే వాళ్ళు చాలా ఊహించుకుంటారు, ఇలాంటి వాళ్ళని చేసుకుని సుఖపడతారు. అలా ఉన్నవారు ఉన్నారు రాజుబాయ్, తెలుసా? తెలుసు, ఉన్నవాళ్ళు ఉన్నారు, ఫోక్ సింగర్స్ కూడా ఉన్నారు, అలాంటి వారు ఉన్నారు. రేలా రేలా ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మా టీవీలో వస్తుంది, అది మా టీవీలో వస్తుంది. ఇంకోటి ఎవరు జడ్జి తెలుసా? ఈయన గోరెటి వెంకన్న సార్. అవును. ఈయన ఎవరు ఇంకొక ఆయన, వందే మాత్రం శ్రీనివాస్ గారు, నా ఫేవరెట్ సింగర్. ఓ సూపర్, అది సింగర్ ఆయన విప్లవాలు పాడేటప్పుడు కూడా నేను, విప్లవాల్లో అయితే నా ఫేవరెట్ సింగర్ ఆయన, అంతే. ఓకే, ఒక విప్లవ పాట అందుకుందాం రాజుబాయ్. పోయిరారా నాయి కొడుకా, పోయిరారా రత్నమా, పోయిరారా నాయి కొడుకా, పోయిరారా నాయి కొడుకా, పోయిరారా రత్నమా, పోయిరారా నాయి కొడుకా. ఇల్లు వదిలి పల్లె నొదిలి, తల్లి నొదిలి తండ్రి నొదిలి, నేను పోయి వస్తనే, అయ్యా బతికితే మళ్ళొస్తనే, నేను పోయి వస్తనే, నా కన్న తండ్రి బతికితే మళ్ళొస్తనే, నా కన్న తండ్రి బతికితే మళ్ళొస్తనే, అంత మాట అనకు బిడ్డ, తల్లి దీవెన నీకు ఉంది, తండ్రి దీవెన నీకు ఉంది, ఎక్కడున్నా పైలంగుండు, పోయిరారా రత్నమా, పోయిరారా నాయి కొడుకా. బా, నేను రాజుబాయ్ నువ్వు నమ్ముతావో నమ్మవో, నేను ఈ పాట నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లోనే రిలీజ్ అయింది ఇది. అప్పుడే నేను వినేటోనిది, అంటే ఆల్మోస్ట్ ఇది క్యాసెట్లు ఉన్నప్పుడు, సిడీలు. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లు ఈ టెక్నాలజీ రాకముందే నేను స్కూల్కి వెళ్ళే డేస్లలోనే ఈ పాట వస్తే ఎన్నోసార్లు నేను చిన్నప్పుడు, ఎందుకంటే ఇందులో కదిలిస్తాయి పదాలు. అవును అవును, ఇక్కడ ఆ పదాలు అసలు నిజంగా మామూలు పదాలు కావు అవి. నేను మామూలుగా ఒక రోజు విన్నా, అర్థవంతంగా అర్థం చేసుకోవాలి, ఇవి మనసు పెట్టి వింటే ఆ పదాలు అర్థమవుతాయి. నేను పాడే ప్రతి సాంగ్ కూడా అన్ని అట్లా బాగుంటాయి, ఎక్సలెంట్. చూడండి ఇంకొక పాట, కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నులాశలు నీరై పారగ కామాంధులకి బలి అయిపోయావా, కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై పారగ కామాంధులకే బలి అయిపోయావా. ఇది ఇది ఆయన చేసిన మ్యూజికే.
బాబా సూపర్. అసలు నీకు ఇంత నోటికి పెట్టుకున్నావు అంటే ఎంత నువ్వు దాని మీద నీకు ఉంది అంటే ఒక కసి, ఒక పట్టుదల, ఒక మనసు పెట్టి విన్నావు కాబట్టి నీకు ఆ పల్లవులు, చరణాలు ప్రతి ఒక్కటి నీకు ఎక్కినాయి, నరాన్ని ఎక్కినాయి. అసలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, అసలు అర్థమైపోతుంది. అసలు మనసు పెట్టి పాడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ. ఏదో కొంతమంది వచ్చారు ఫార్మాలిటీకి పాడాలి కదా అనేది లేదు, మనసు పెట్టి పాడుతున్నావు. అసలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దేవుడు నిజంగా అన్న నీకు ఈ నవంబర్ 2024 నిజంగా నీది, ఇది నీదిక. థ్యాంక్ యూ అన్న, నాకు అర్థమైపోయింది. అసలు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర తిరగరాయాలంతే. థ్యాంక్ యూ. అంటే నేను చెప్తున్నా కదా, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇన్నాళ్ళు నేను ప్రతి సింగర్స్ను ఇన్స్పిరేషన్ తీసుకున్నా. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క సింగర్ నాకు ఇన్స్పిరేషన్. అలాంటిది ఇప్పుడు ఏంటంటే నేను నా చిన్నప్పటి నుండి కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలని నాకుంది. అవును, నేను ఒక చరిత్ర అది కరెక్ట్. నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇది అసలు ఇది ఉండాలి మనిషికి. మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ పేస్ట్ లాగా కాకుండా నేను చేసిన వల్ల నన్ను చూసి కొంతమంది ఎలా మారిర్రు, ఇది కావాలి అసలు. నన్ను చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నేను పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కావు. అయితే పడి 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 ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా అక్కడ దాకా రీచ్ అవ్వాలని ఉంది. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. రైట్. నీకంటే ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మనం అంటాం నేను వందే మాత్రం శ్రీనివాసుని చూసి గద్దరన్నను చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా, అందుకనే లిరిసిస్ట్ అయినా, ఒక మంచి రైటర్గా మారిన అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, అసలు నీ మనసుల నుంచి వచ్చింది, ఖచ్చితంగా అది జరుగుతుంది. మళ్ళీ మనం ఇంకో ఇంటర్వ్యూలో నిన్ను చూసి ఇన్స్పిరేషన్గా ఓరోరు తీసుకొని మళ్ళీ మంచి పేరు తెచ్చుకోరు, వాళ్ళని కూడా నీ ముందు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసే రోజు అయితే ఖచ్చితంగా రావాలని